నమ శివాయ. ఇది నంద్యాల జిల్లా యాగంటి శివాలయము. స్వయంభు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడాను వాళ్ళు ఇక్కడ దిగి ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళని దర్శించుకోవడానికి ప్రజలందరూ కూడా వస్తున్నారండి. చాలా మంచి దేవాలయము. చాలా ప్రసిద్ధిగాంచిన ఇది ఈ టెంపుల్. ఇది ఇక్కడికి వస్తే మనం కైలాసంలో ఉన్నట్టే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి దర్శించుకోవడానికి రావాలండి. చాలా మంచి దేవాలయము. మేడం గారు, మీకు ఈ దేవాలయాన్ని చూస్తే ఏమనిపిస్తుందండి? వీడియో తీస్తాను చెప్పండి. అంటే ఎన్నిసార్లు వచ్చారండి మీరు ఇప్పటికి? ఇది రెండోసారి. చాలా బాగా అనిపిస్తుంది కదండి. మీకు ఎలా ఉంది మేడం? ప్రశాంతంగా ఉంటుంది కదా. చాలా భగవంతుడు పైనుంచి కిందికి దిగాడు కాబట్టి ఇక్కడికి అసలు మామూలు ప్రఖ్యాతి చెందిన దేవాలయం కాదు ఇది. చాలా మంచి దేవాలయం. థ్యాంక్స్ మేడం. ఈ దేవాలయాన్ని చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది అంటున్నారు. దీన్ని ప్రత్యేకత మామూలుగా తీస్తున్నా. ఇది కోనేరు. ఈ నీళ్లు ఎప్పుడు అసలు ఇంకా దీనికి ఎండటం అనేది ఉండదు. ఎప్పటికీ నీళ్లు వస్తూనే ఉంటాయి, పారుతూనే ఉంటాయి. అంత సత్యం ఉంది ఇక్కడ. దీన్ని చూసిన వాళ్ళు చాలా. మేడం, మీకు ఈ దేవాలయం చూస్తే ఎలా అనిపిస్తుందండి? బాగుందండి, చాలా బాగుంది. ఆధ్యాత్మికంగా చాలా ప్రశాంతంగా ఉంది. స్వామివారు, అమ్మవారు ఏకశిల పైన దర్శనం ఇవ్వడము, ఈ శిల్ప సౌందర్యాలు, ప్రకృతి రమణీయత చాలా బాగుందా? థ్యాంక్స్ అండి. ఎందుకంటే దేవుడు మనందరం ఉన్నాడు. అది ఆ దేవుడు మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నాడంటే అది ఎంతో గొప్పతనం. అది మనం చేసుకున్న పుణ్యం. ఆ దేవుడు మనకిచ్చిన వరం. చాలా సంతోషం అండి. ఆమె తీర్థం ఇస్తుంది. అవును. స్వామి, దేవాలయం ఎట్లా మీకు ఏ విధంగా అనిపిస్తుందండి? అద్భుతంగా ఉంది. ఇక్కడికి మన బ్రహ్మం గారు చెప్పిన విధంగా ఇది తనను దర్శించుకుందామని వచ్చినాం. అంటే ఇట్లాంటి టెంపుల్ మనకి ఎక్కడ కనిపించదండి. పురాతనంది. చాలా కొన్ని వేల సంవత్సరాలు టెంపుల్. అంతర్గతంగా ప్రవహించే నదీ జలాన్ని అది చూడడానికి. అవునవును. ఎందుకంటే ఇంకా దానికి ఎండడం అనేది ఏ టైంలోనైనా ఎండడం అనేది ఉండదు. అది ఇక్కడే చూడగలుగుతాం. తర్వాత మహానందిలో చూడగలుగుతాం. అది ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన ప్రకృతి వరం ఇది మనకి. చెప్పండి, చాలా ఎట్లా అనిపిస్తుంది మీకు? అనిపించింది మేడం. ఏ పురాతన కాలం నుండి మనకు ఏదైతే పుణ్యక్షేత్రాల లోపల ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. మనం చాలా అందంగా ఉన్నది. ఇక్కడ నీటి వసతి కానీ, నీరు కానీ, స్వచ్ఛమైన నీరు, కొండల నుండి వచ్చేటువంటి నీరు, స్వచ్ఛమైన నీరు. ఇక్కడ ఎంతో పరిశుభ్రత ఉన్నది. చాలా బాగా నచ్చింది మేడం నాకు. కొండ గుహలు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మహారాష్ట్రలో ఉంటాను. మహారాష్ట్ర నుంచి పనిచేశాను. అక్కడి నుంచి రావడం జరిగింది. ఈ యొక్క కొండ గుహలను చూసినప్పుడు ఎంతో అసలు అద్భుతం అండి. చాలా అద్భుతం. ఆ శిలలో అలా నిలబడడం అనేది అసలు ఎంత అద్భుతం అంటే మహా అద్భుతమైనటువంటి. అసలు ఎవరు కూడా దీన్ని ఇంకా సృష్టించలేరు. అంత బ్రహ్మాండంగా ఉంది. ఇది ప్రకృతి ప్రసాదించిన వరం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వీక్షించాలనే కోరిక. సంతోషం అండి. కోనేరు ఇక్కడ నుంచి తీసారు, అక్కడ నుంచి తీసారు. చాలా అందమైన కొండలండి ఇవి. ఇంత అసలు మహాముని తపస్సు చేసిన గుహ ఇది. ఆ గుహలో ఉండి ఆయన తపస్సు చేశారు.
మీకు ఈ నందిని చూస్తే ఏమనిపిస్తుందండి? ఒకసారి చెప్తారా? ఏమండి, వీడియో తీస్తున్నా నేను, ప్రెస్ రిపోర్టర్ అండి నేను. ప్రెస్ రిపోర్టర్ మీరు? మేము ఇప్పటి వరకు చాలా శివాలయాలకు వెళ్ళాం, కానీ ఎక్కడ ఉన్నా కానీ నల్ల రాయితో ఉన్న నంది ఉండేది. అవును. కానీ ఇక్కడ మాత్రం ఒరిజినల్ రాయితో నంది ఏర్పడింది. అది కూడా చాలా, ఇది కూడా దీని ఒక గొప్ప విశేషం ఏంటంటే బ్రహ్మం గారు చెప్పినట్టు ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం చొప్పున అవును పెరుగుతూ ఉండే కలియుగాంతమున యాగంటి బసవ రంకెలేస్తారని మనకు చరిత్ర చెబుతుంది. అవును. కాబట్టి ఇటువంటి బసవన్నను దర్శించుకున్నందుకు మాకు మా ఫ్యామిలీ అందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. ఇటువంటి దర్శనం మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకుంటున్నాం. సంతోషం అండి. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఏలూరు అండి. ఏలూరు నుంచి వచ్చారా? భద్రాచలం. ఏలూరు భద్రాచలం. ఓకే ఓకే, అంత ఆంధ్ర. నంది అప్పుడు ఒక 2 ఫీట్లతో పెట్టిన నంది చూడండి, అసలు ఎంత గొప్పగా పెరిగిపోయాడంటే అసలు. అన్ని శివాలయాల్లో ఉన్న నంది ఈ నంది వేరే. అంటే మనకి ప్రపంచంలో పాపాలు పెరిగిపోయిన కొద్దీ ఆయన పెరుగుతూ ఉంటాడు. అదనమాట గొప్పతనం. అది ఏంటంటే అది ఇక ఆయన ఎప్పుడు లేస్తాడనేది మనకి తెలియదు. ఆయన లేవడం అంతమైపోవడం అనేది జరుగుతుంది అనమాట. సంతోషం అండి. అయ్యారు మీడియా పంతులు గారు, ఇక్కడే ఉంటారు కదా. జనాలు ఎలా వస్తున్నారండి ఇక్కడికి? బాగా వస్తున్నారు కదా. బాగా మంచి డెవలప్ అవుతుంది. నంది స్వామి కూడా బాగా పెరిగాడు. బాగా నేను చూసినప్పటికీ ఇప్పటికి కనీసం లేదన్నా 3-4 అంగుళాలు పెరిగినట్టు అనిపిస్తుంది నాకైతే. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు వచ్చాను. చాలా పాపం పెరిగిన కొద్దీ ఆయన పెరుగుతూ ఉంటాడు అంతే. ఇవ్వండి. మీరు ఇక్కడే ఉంటారా? గుడిని చూడడానికి వచ్చారా? ఇక్కడే ఉంటారా? ఎలా జనాలు ఎలా వస్తున్నారు? బాగా వస్తున్నారా? బాగా మంచిగా పూజలు అవన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కదా. చాలా సంతోషం అండి. సంతోషం అండి. ఓకే. ఎలా అనిపిస్తుందండి మీకు ఈ టెంపుల్? మంచిగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అనంతపురం నుంచి వచ్చినారా? రాయలసీమ. ఎందుకంటే అయ్యారు మీడియా ఉంది నాకు, యూట్యూబ్లో పెడతాను నేను. ఇది దుర్గాశ్రీ న్యూస్ అని కొడితే మీకు వచ్చేస్తుంది. చాలా ఆనందంగా ఉంది కదా మేడం. ఈ టెంపుల్, ఇలాంటి టెంపుల్ మన వరల్డ్లో లేదు. ఇంత కొండలు కూడా ఇంత శిఖరంగా ఇలా రావడం అనేది ఏదో మనం చెక్కినట్టే. ఆ భగవంతుడు ఎలా సృష్టించాడంటే బ్రహ్మాండంగా సృష్టించాడు. చాలా ఆనందంగా ఉంది కదా. సంతోషం అండి. యూట్యూబ్ ఛానల్లో దుర్గా శ్రీ న్యూస్ అని కొట్టాలి. శ్రీ న్యూస్ పెద్దది ఎస్, రెండోది డి పెద్దది, న్యూస్ పెద్ద అక్షరాలు కొట్టేస్తే వచ్చేస్తుంది. మేడం మీకు ఎలా అనిపిస్తుందండి టెంపుల్? ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఇదే ఫస్ట్ టైమా? ఏ ఊరండి మీది? భద్రాచలం నుంచి వచ్చారా? ఓకే ఓకే, సంతోషం మేడం. నేను చాలాసార్లు వచ్చానండి. చాలాసార్లు వచ్చాను, చాలా ఫోటోలు కూడా దిగాను. ఎందుకంటే బ్రహ్మంగారు మన కాలజ్ఞానం రాసింది కూడా ఇక్కడే. 3 గుహలు ఉన్నాయి కదా, ఆ 3 గుహల్లో ఆ లాస్ట్ గుహ బ్రహ్మంగారిది. ఆయన కూర్చుని అక్కడ మన కాలజ్ఞానం రాశారు. అంటే మన ప్రపంచం ఎప్పటి వరకు ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది ఆయన రాశారనమాట. నంది కూడా ఇప్పుడు నేను చూసినప్పటికి ఇప్పటికీ కనీసం 4-5 అంగుళాలు పెరిగిందండి. చాలాసార్లు వచ్చాను నేను. రోజు కాదు కానీ అలా పెరుగుతూనే ఉంటుంది. చూడండి అసలు 2 ఫీట్లేనండి హైట్, 2 ఫీట్లు 2 ఫీట్లు పొడుగు, హైటు 1 ఫీటే ఉండింది. చూడండి అంత పెరిగిందంటే మనకు పాపం అంత పెరిగినట్టు, మన ప్రపంచంలో పాపం అంత పెరిగినట్టు అనమాట. ఇప్పుడు ఆయన అలా చూడండి స్తంభాల కిందకి వెళ్ళిపోయాడు. ఆయన లేచి రంకేశాడంటే ప్రపంచం ప్రళయం వచ్చినట్టే అంతే. ఇంకా అంత మునిగిపోతుంది మొత్తం, అంత సత్యం ఉంది. ఈ పార్వతీ పరమేశ్వరులు కూడా పైనుంచి మనకి భూలోకానికి దిగి
వాళ్ళు ఇక్కడ స్థిరపడిపోయారనమాట. వాళ్ళతో పాటు నంది వచ్చి నేను ఎక్కడ ఉండాలని అడిగితే పలానా ప్లేస్లో ఉండు నువ్వు అని చెప్పని మిమ్మల్ని వదిలి నేను ఉండనానంటే పలానా ప్లేస్లో ఉండని చెప్పని ఆ భగవంతుడు ఎప్పుడైతే పరమేశ్వరుడు ఆ వరం ఇచ్చాడో ఇంకా అక్కడ అలా ఉండిపోయాడు, ఇంక అంతే అలా ఉండిపోయాడు. అది అసలు ఎంత అందమైన, అసలు చెక్కినట్టుగానే చూడండి, అసలు ఎంత బాగున్నాయి కదా. చాలా అందమైందండి. అసలు ఈ గోపురం చూడండి, అసలు ఎంత బాగుందో, ఎంత తీర్చిదిద్దారు. పురాతనం అనమాట, కొన్ని వేల సంవత్సరాల టెంపుల్ ఇది. అసలు చాలా చాలా అందంగా ఉందండి. ఇది గజస్తంభం, దీనికి ఇది లేదండి. చూడండి గుహలు చూడండి, అది ఒక గుహ అండి, ఇది ఒక గుహ. ఆ తర్వాత అక్కడ ఒక గుహ. ఇక్కడ బ్రహ్మంగారు కూర్చుని కాలజ్ఞానం రాశారండి. మన ప్రపంచం ఎలా ఉంది ఏంటి అనేది దానికోసం రాసింది. దీని చరిత్ర చాలా పెద్దదండి, చాలా అంటే చాలా పెద్దది, చాలా బాగుంది. సార్ ఈ గుడి గురించి ఏమనుకుంటున్నారు మీరు? గుడి బాగానే ఉందండి, ఇప్పుడు కాదు, పురాతనంగా ఉంది కదా. ఇది దేవతల కాలంలో అండి, ఇప్పుడు కాదు. కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు కూడా కాదు. నంది ఆ భగవంతుడే పైనుంచి పార్వతీ పరమేశ్వరులతో సహా ఇక్కడికి దిగి సంవత్సరం ఏంటండి, రోజు ఇంత పెరుగుతుంది. రోజు ఇంటికి మొత్తం పెరిగినా సంవత్సరానికి పెరిగినట్టేగా. అంటే 1 ఫీట్ హైట్, 2 ఫీట్లు పొడుగున్న నంది ఆయన వచ్చేస్తుంటే నేను ఎక్కడ ఉండాలని చెప్పని అడిగాడు అనమాట నందీశ్వరుడు. అడిగితే నువ్వు ఎక్కడ ఉంటావు, మేము ఎక్కడ ఉంటే అక్కడే ఉంటావు, నువ్వు ఇక్కడ ఉండిపో అని చెప్పని ఇంకా ఆయన్ని అక్కడ స్థాపించేశారు. అంతే, ఇంకా అలా ఉండిపోయారు. ఆయన అలా ఉండిపోయి ఒకటే చెప్పాడు పరమేశ్వరుడు, ఎప్పుడైతే భూమి అంతమవుతుందో నువ్వు లేచి రంకేసావనంటే అంతమైపోద్ది. అప్పటిదాకా నువ్వు ఉంటావు, నువ్వు అలా పెరుగుతూనే ఉంటావు. ఎందుకంటే నీతోనే పాపం కూడా పెరుగుతూనే ఉంటుంది. నువ్వు ఎట్ట పెరుగుతుంటావో అట్ట పాపం పెరుగుతూ ఉంటుంది. పెరిగి రంకేసావని అంటే మాత్రం ప్రళయం వస్తుంది. ప్రళయం వచ్చిందంటే ప్రపంచం అంతా పోతుంది అని చెప్పి వరం ఇచ్చేసేసి అంతే ఆయన అక్కడ పెట్టేసి వాళ్ళు వెళ్ళి లోపలికి కూర్చున్నారు. అదే అనమాట మన ప్రపంచ చరిత్ర. అందుకనే మన బ్రహ్మంగారు కూడా అందులో కూర్చుని కాలజ్ఞానం రాశారు. ఇక్కడే అలా ఆ లోపల లాస్ట్ గుహ ఉంది కదండి, అక్కడ కూర్చొని కాలజ్ఞానం రాశారు. ఆయన కూడా ఏమేం జరుగుతుంది అనేది. నేను బ్రహ్మంగారి చరిత్ర చదివానండి, భట్టి విక్రమార్క చదివాను, ఇది మన దత్తాత్రేయ చరిత్ర చదివాను. అందుకని వీటి గురించి కొంచెం తెలుసు. నేను హైదరాబాద్ అండి, అయ్యార్ మీడియా మాది. నా పేరు దుర్గాశ్రీ న్యూస్ అని కొడితే వస్తుంది, మీకు యూట్యూబ్లో పెడతాను నేను. దుర్గాశ్రీ న్యూస్ అని కొట్టండి. చాలాసార్లు వచ్చానండి, చాలాసార్లు వచ్చాను నేను. ఆ 3 గుహలు కూడా ఎక్కి దిగాం. ఇంక ఇప్పుడు పెళ్ళికి వచ్చాము ఇవాళ, మా మేనల్లుడిది పెళ్ళి ఉంటే పెళ్ళికి వచ్చాం, వాళ్ళ కొడుకుది పెళ్ళి ఉంటే వచ్చాము. నా ఇక్కడ సత్రంలో పెళ్ళి ఉందండి. ఆయన స్వయంభు అంటే మాటలు కాదు కదండి, భగవంతుడు స్వయంభు. పార్వతి పరమేశ్వరుడు ఉన్న విగ్రహాలు ఎక్కడన్నా ఉన్నాయా మీరు చెప్పండి? మన ప్రపంచంలో ఎక్కడ చూడు కొన్ని కోట్ల లింగాలే ఉన్నాయి తప్ప పార్వతి పరమేశ్వరుడు మనకి స్వయంగా కనిపించింది విగ్రహం ఎక్కడైనా ఉందా? ఫోటోల్లో లక్షలు వేస్తారు, ఫోటోలది లెక్క కాదు. మనకు దేవుడు పైనుంచి ఇక్కడికి దిగాడు, ఇక్కడ ఉన్నాడు. అప్పుడు యాగం చేశారండి, ఋషులందరూ కలిసి ఇక్కడ యాగం చేశారు. యాగం చేస్తే ఆ మునీశ్వరుడు పేరు ఏదో ఉంది, ఆయన యాగం చేస్తుంటే ఒకటే కాకులు అరుపులంట, మంత్రాలు చదువుకుంటూ ఒకటే కావు 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 అని అరుస్తుంటే ఆయన శాపం పెట్టాడు, ఈ యాగంటి చుట్టూ ఎక్కడైనా సరే కాకి కనపడకూడదని. మీరు గమనించండి, ఎక్కడైనా కాకి కనపడతాయో? చిలకలు ఉంటాయి, పిట్టలు ఉంటాయి, పావురాలు ఉంటాయి, కాకులు కనపడవు అస్సలు. ఇట్టి పరిస్థితుల్లో కాకులు ఇక్కడ ఉండవు. ఆయన శాపం పెట్టాడు అంతే. యాగంటిలు ఎక్కడ చూడండి మీరు కాకి కనపడదు. ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఈ వింత? లేదు.
కాబట్టి ఇక్కడ ఉంది, సత్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి భగవంతుడు మనల్ని ఇలా చూస్తున్నాడు చల్లగా అంటే ఆయన ఆశీర్వాదమే. ఆయనే కదా లోక కళ్యాణం విభూషణుడు. చాలా సంతోషం అండి. నమస్కారం అండి.